ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసం వచ్చేసింది. సెప్టెంబర్ మాసంలో అనేక పండగల సమాహారం కూడా ఉంది. ముందుగా అత్యంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యకార్య ఆచరణకి భగవంతుడు మనకు కల్పించినటువంటి ఒక సదవకాశం. నేను ఆస్తికుణ్ణి, నాస్తికుణ్ణి, పాస్తికుణ్ణి, నేను న్యూడో కమ్యూనిస్టుని, నేను న్యూడో సూడో నాస్తికుణ్ణి అనేటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ భగవంతుడినటువంటి కార్యాచరణ కనుక చేస్తే శుభయోగం కలుగుతుంది. అంటే నేను మాస ఫలితాలు చెప్పే ముందు ఒక మంచి మాట చెప్తూ ఉంటాను. చాలామంది దాన్ని డ్రాగ్ చేసి అలానే 6 నిమిషాల 12 సెకండ్ల నుంచి ప్రారంభమవుతుందని పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. అంటే చాలా నిశ్చితంగా నన్ను పరిశీలిస్తానని అర్థం. చాలా థ్యాంక్స్ వాళ్ళకి, సంతోషం. అంటే ముందు మాట ఎందుకు చెప్తానంటే ప్రతి విషయంలో కూడా తొందరపాత్రం లేకుండా మనం జరిగేటువంటి భౌతిక విషయాలు తెలుసుకుంటే మనం 10 మందికి పనికొస్తే మన జీవితం, మన జాతకం బాగుంటుంది. సరే, ప్రస్తాంశంలో మరి అత్యంత పుణ్య పవిత్రమైన కార్యక్రమం ఏమిటి స్వామి అంటే, తొలి పండుగ భాద్రపద మాసంలో వచ్చేది మనకి గణపతి ఉత్సవం. ఆ యొక్క స్వామివారి యొక్క గణపతి పూజ చేసుకునే అవకాశం, ఆ లంబోదరుని పూజించిన తర్వాత అనంత పద్మనాభ స్వామిని పూజించడం, అలాగే మనకి ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి పూజ, అలా ఏకాదశులు, అలాగే మనకి మాస శివరాత్రి పూజలు కూడా చాలా ఉంటాయి. అలాగే అంతకంటే విశేషమైనది ఈ మాసంలో ఒకటి ఉంటుంది. పవిత్రమైనటువంటి అత్యంత ఉత్కృష్టమైనది పితృపక్షాలు. అంటే మనకి 7వ తేదీ పౌర్ణమి వెళ్ళిపోతుందిగా, సెప్టెంబర్ 7 పౌర్ణమి నుంచి మనకి మనాడు 8వ తేదీ నుంచి పితృపక్షాలు ప్రారంభం. ఇటువంటి పితృపక్షాల సమయంలో పితృదేవతలకి మనం ఇచ్చేటువంటి తర్పణము, దీపము, పిండ ప్రదానము, శాకదానము, ద్రవ్య దానము ఇచ్చిన వారికి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోగలిగే అదృష్టయోగం. కాబట్టి మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పి, అంటే గతించిన వారి పేర్లు చెప్పి తిలతర్పణం వదిలిపెట్టి వారి పేరు మీద కాస్త పిండ ప్రదానం పెట్టి ఒక ముద్ద కాకి అన్నం పెడితే అత్యంత పుణ్యప్రదం. పితృదేవతలు స్వర్గలోకానికి చేరుకునే అవకాశం, మోక్షప్రాప్తి పొందుకునే అవకాశం. మనం తింటున్నామే, తిత్తివలుగా తింటున్నామే, వారిచ్చిన జన్మతోనే, వారిచ్చిన చర్మము, దంతములు, ముఖము, వర్చస్సు, బలము, ఇవన్నీ కూడా వారిచ్చిన భిక్ష. నీ తల్లిదండ్రులు పెట్టిన భిక్ష, దాని కనీసము నువ్వు కృతజ్ఞత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కృతజ్ఞత తెలుసుకోవడానికి కాస్త పిండ ప్రదానం, కాకి కింద అన్నం, నల్ల నువ్వులు తిలతర్పణం చేయడం, అది కూడా సాధ్యం కాదా? 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 15 రోజుల్లో ఒక్కరోజు వారి కోసం కేటాయించలేవా? ఆలోచించండి. అందుకే భగవంతుడు 15 రోజులు పితృపక్షంగా ఇచ్చాడు. పితృపక్షము, భాద్రపద బహుళ పక్షాన్ని పితృపక్షం అంటారు. సాక్షాత్తుగా తల్లిదండ్రులు జీవించినప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో, సుఖాన్ని సంతోషం తెలియదు. కానీ మనకి పితృపక్షంలో నా పిల్లలు, నా మనవాళ్ళు, నా మనవరాలు నా కోసం ఏమైనా దీపం పెడుతున్నారా, కాస్త అన్నం పెడుతున్నారా, పిండం పెడుతున్నారని చెప్పేసి ఎదురు చూస్తూ వచ్చి సింహద్వారం దగ్గర కూర్చుంటారట. అటువంటి వాళ్ళకి మనం తిలతర్పణం ఇచ్చి కాస్త దీపం పెట్టి పిండ ప్రదానం చేసి కాకి పెడితే వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు. కాబట్టి మీ అందరూ కూడా ఇటువంటి పితృపక్షంలో అటువంటి శుభకార్యాన్ని చేయండి. అలాగే అంటే మనకి శుక్లపక్షంలో గణపతిని ఆరాధించడం, అనంత పద్మనాభ స్వామిని మనం స్వామివారిని పూజించడం, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం, ఇలాంటివన్నీ కూడా చేసి ఆనందమయ జీవనాన్ని పొందుకోవాలి. కాబట్టి నేను ముందు మాటగా చెప్పిన విషయాన్ని విని తొందరపడతనం లేకుండా మీరు ఆచరించగలిగే విషయాలు చెప్తాను. రెండవది, ఈర్ష్య అసూయలతో ఏదో జరగబోతున్నటువంటి భావనతో ప్రతి క్షణం మనం బాధపడేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఎల్లుండి మా అమ్మ కొడుతున్నట్టుగా ఉంది. జరగబోయేటువంటి నష్టాన్ని, కష్టాన్ని ఊహించుకొని బాధపడే ప్రయత్నం చేయకండి. అటువంటి వాళ్ళందరూ కూడా హనుమాన్ చాలీస పాలన చేసుకుంటే జరగబోయేటువంటి నెగిటివ్ కూడా పాజిటివ్గా మారడానికి అనేక మంది సహాయ సహకారాలు అందిస్తారు మనకి. అటువంటి సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి జరగబోయే దాని గురించి, అది మంచి కానీ చెడు కానీ, దాన్ని అత్యుత్సాహంగా తీసుకోకూడదు. అలాగే ఆత్మన్యూనతా భావంతో కూడా ఉండకూడదు. ఇటువంటివి తెలుసుకొని మన జీవన గమనాన్ని డెవలప్ చేసుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ, అలాగే జన్మజాతక వివరాలని మనం పరిశీలన చేసుకుంటూ, గోచార ఫలితాలని అనుసరిస్తూ మన యొక్క జీవన జాతక ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. నా మాట విన్నందుకు, ఇటువంటి మాటలు విని 10 మందికి చేరవేస్తున్నందుకు కృతజ్ఞతగా ఉంటూ, తప్పకుండా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, తొందరలో మనకి మిగిలినటువంటి 4 లక్షల చిల్లర సబ్స్క్రైబర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అలాంటి సహకారాన్ని అందిస్తారని కోరుకుంటూ, ఇక మనం
సెప్టెంబర్ 2025 మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ ఫలితాలు ఉండబోతున్నాయి. చాలా అనుకూలవంతమైన శుభ ఫలితాలే. విద్యారంగంలో అభివృద్ధి, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ఆవిష్కరణకి కారణమయ్యే అవకాశం, మంది మాద్బలాన్ని పెంపుకునే అవకాశం, రాజకీయ నాయకులకి మంచి ఉన్నతమైనటువంటి పదవి పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, సినిమా రంగంలో నటీనటులకి, దర్శక నిర్మాతలకి, నృత్య సంగీత దర్శకులకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాన్ని అందిపుచ్చుకునే అవకాశం, సినిమా రంగ వ్యాపారాన్ని అద్భుతంగా ఉండబోతోంది. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అనుకూలవంతమైన శుభస్థితి. సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకు కూడా లాభంగా ఉండబోయేటువంటి అవకాశం కనబడుతోంది. మధ్యవర్తిత్వంలోంచి బయటపడతారు. శుభకరమైనటువంటి కార్యాచరణ చేసే అవకాశము, యజ్ఞము, యాగము, తీర్థయాత్ర సేవన చేసేటువంటి అవకాశము, శుభకరమైనటువంటి సంతాన ప్రాప్తి పొందుకోవచ్చును. పుత్ర సంతాన ప్రాప్తి కూడా పొందుకునే అవకాశం ఉంది. అన్యోన్య దాంపత్య సుఖజీవనం, వివాహ యోగ్యత, ఆస్తి పంపకాలు, లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగాలు, మంచి అదృష్ట యోగాన్ని పొందుకునే అవకాశం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. తీర్థయాత్ర సేవలు మీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించబోతోంది. విద్యార్థులకి చక్కటి విద్యాభివృద్ధి, అటు పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ, లేదా ఇతరత్ర ఏదైనా ఉద్యోగ ప్రమోషన్ నిమిత్తమై చేస్తున్న పరీక్షలు కానీ, లేదా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశం కనపడుతోంది. విద్యా సంపన్నత బాగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. విశేషమైనటువంటి రాజయోగం, ధనయోగం, ఐశ్వర్యం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లవారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా శుభయోగాలు. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం కనపడుతుంది. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వము, దానివల్ల సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, అవార్డులు, రివార్డులు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు. జ్యోతిష పండితులకి మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార నిమిత్తమై చేస్తున్న ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చిన అవకాశాలు, మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుకోండి. విశేషమైనటువంటి ఆదరణ, ఆనందయోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన మాసంగా చెప్పవచ్చు. ఈ మాసము ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.